హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్‌కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 64. అందుకే అక్క, నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి రా. నేను ఆటోలో అక్కడికే వస్తున్నాను అని అంటుంది. దీక్ష కన్నీళ్లు తుడుచుకొని, తొందర పడకు స్వప్న. పోలీస్ కంప్లైంట్ ఏమీ వద్దు. నువ్వు వెనక్కి వచ్చేయి అని అంటుంది. కంప్లైంట్ వద్దా? వాళ్ళు ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏమిటక్కా వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ పోయేది నీ ఒక్కదాని పరువే కాదు, అమ్మా నాన్న పరువు కూడా. అంటే మన ఇంటి పరువు కూడా అంటుంది స్వప్న కోపం తెచ్చుకుంటూ. తన మాటలకి దీక్ష భయపడుతూనే, నాకు తెలుసు స్వప్న, కానీ ఇలాంటి విషయాల్లో తొందరపడి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళకూడదు అని దీక్ష నచ్చచెప్పాలని చూస్తుంటే, అమ్మడు, నీ ఓర్పు సహనానికి ఒక దండం. నీకు ఉన్న ఓపిక నాకు లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి తీరుతాను అని చెప్పి కోపంగా ఫోన్ కట్ చేసి, త్వరగా ఆటో పోనివ్వు డ్రైవర్ అని అంటుంది. అయ్యో స్వప్న, తొందరపడకే అంటూ దీక్ష స్వప్న ఫోన్కి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటుంది. ఆటోలో వెళ్తున్న స్వప్న కోపంగా ఆ కాల్ కట్ చేస్తుంటుంది. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ, శృతి అంటే ఏమో అనుకోవచ్చు, కానీ యష్ నా మీద అంతగా కక్ష కట్టాడేంటి? ఇలా నా పరువు తీయాలని నీకు ఎలా అనిపిస్తుంది యష్ అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని స్నేహ దగ్గరికి వచ్చి, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి స్నేహ. నేను వెళ్తున్నట్టుగా కాస్త మన బాస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అంటుంది. ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ ఏంటి దీక్ష? ఎనీ ప్రాబ్లం అని అడుగుతుంది స్నేహ. నన్నిప్పుడు ఏమీ అడగకు స్నేహ, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి శరత్కి ఫోన్ చేస్తూ బయటకొస్తుంది. దీక్ష బాధపడుతూ వెళ్ళడం స్నేహ ఆశ్చర్యంగా చూస్తుంటుంది. కొద్దిసేపటికి శరత్ కారు అక్కడికి రాగానే దీక్ష కారులో కూర్చొని, త్వరగా పోలీస్ స్టేషన్కి పోనివ్వు అన్నయ్య అంటూ విషయం చెప్తుంది. నువ్వేమీ కంగారు పడకమ్మా, నీ పర్మిషన్ లేకుండా ఆ సినిమా తీయడం అంత ఈజీ కాదు అంటూ కంగారులో ఉన్న దీక్షకి ధైర్యం చెప్తుంటాడు శరత్. కరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ ముందు స్వప్న ఆటో దిగే సమయానికి దీక్ష వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు రావడం చూసి స్వప్న పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోతుంటే, ఆగు స్వప్న అంటూ దీక్ష తన చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది. నన్ను వదులక్క, మనం సైలెంట్‌గా ఉన్నంతకాలం వాళ్ళు అంతే రెచ్చిపోతారు. ఈ పోలీస్ కంప్లైంట్‌తో యష్ మీద ఉన్న ఇమేజ్ అంతా సంకనాకి పోవాలి అంటూ స్వప్న ఆవేశపడుతుంటే, ఆగు స్వప్న, ఎందుకు నీకు అంత తొందర? అసలు యష్ ఎందుకు ఇలా చేస్తున్నాడో యష్‌ని నేను పూర్తిగా అడిగి తెలుసుకుంటాను. ఈ పోలీస్ కంప్లైంట్ లాంటివి లేకుండా ఈ సినిమాని ఆపించే ప్రయత్నం చేద్దాం అంటూ దీక్ష నచ్చచెప్పాలని చూస్తుంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆ సినిమాని తీయకుండా ఆపమంటే వినే రకాలేనా అవి? ప్లీజ్ అక్క, నన్ను వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వనివ్వు అంటూ స్వప్న వెళ్ళబోతుంటే, శరత్ కూడా తనని అడ్డుకొని, ముందే కంప్లైంట్ అనకుండా మాటలతో చెప్పి చూద్దాం స్వప్న, వింటారేమో చూద్దాం. అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు. ఆ యష్ వినేవాడైతే దీక్షక్క జీవితం ఇలా ఎందుకవుతుంది? దీనంతటికీ కారణం ఆ దుర్మార్గుడే అని అంటుంది స్వప్న యష్ మీద కోపంతో. స్వప్న మాటలకు దీక్ష చిరాకు పడుతూ, మాటలు జారుకు స్వప్న. ఈ సినిమా విషయం పక్కన పెడితే జరిగిన దాంట్లో అసలు యష్ తప్పేముంది? యష్ నన్ను కావాలని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేయలేదు. యష్ జీవితంలోకి నేనే బలవంతంగా వెళ్ళాను. నన్ను భార్యగా ఒప్పుకోకుండా ఇంకా శృతినే ప్రేమిస్తున్న యష్ జీవితంలోకి మళ్ళీ శృతి వచ్చింది. ఇక్కడ శృతి మీద యష్‌కు ఉన్న ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది. సరే అక్క, ఆ కొండముచ్చు ఊసరవెళ్ళి గొప్ప ప్రేమికులే అనుకుంటాను. కానీ సినిమా పేరుతో నిన్నెందుకు అవమానించాలని చూస్తున్నారు? నీ క్యారెక్టర్ పెట్టి సినిమా తీస్తున్నారంటే నీ పరువు నిలువునా తీయడానికే అని నీకు ఇంకా అర్థం కావడం లేదా అని అడుగుతుంది. అర్థమవుతుంది స్వప్న. అందుకే నేను యష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. మాటల ద్వారా రాజీకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం కానీ, ఈ పోలీస్ స్టేషన్లు పోలీసుల చుట్టూ మనం తిరగలేవమ్మా అని అంటూ స్వప్నని బతిమిలాడుతుంది. దీక్ష చెప్పేది కూడా ఒకందుకు మంచికే స్వప్న. దీక్ష వెళ్ళి ఆ యష్‌తో మాట్లాడనివ్వు. అప్పటికీ వినకుండా సినిమా షూట్ చేస్తుంటే మనం ఏదో ఒక విధంగా ఆ షూటింగ్ ఆపే ప్రయత్నం చేద్దాం అంటూ శరత్ కూడా స్వప్నకి నచ్చచెప్తుంటాడు. చివరికి వారిద్దరూ అంత రిక్వెస్ట్ చేసి చెప్పేసరికి స్వప్న కూడా సైలెంట్ అయ్యి, సరే అక్క, ఈ ఒక్కసారికి నీ మాట వింటాను. మళ్ళీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలిస్తే మాత్రం మీరెవరూ నన్ను ఆపొద్దు అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటుంది. జరుగుతున్న పరిణామాలకు దీక్ష బాధపడుతూ, నేను యష్‌ని కలిసి వస్తాను అన్నయ్య
నువ్వు స్వప్నం తీసుకొని వెళ్ళు అని అంటుంది. సరేనమ్మా అంటూ శరత్ వెళ్ళిపోతాడు. శృతి ఫ్లాట్‌కి వచ్చిన యష్ బెడ్ మీద కూర్చొని స్వప్న చేసిన గొడవ గురించి గుర్తు చేసుకుంటూ, ఛ! కొన్నాళ్ళైనా ఈ విషయం వాళ్ళకు తెలియకుండా ఉంటే పోయేది. ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న నేను షూటింగ్ ఆగిపోయిందంటే తట్టుకోలేకపోతున్నాను. ఏమైనా సరే షూటింగ్ స్టార్ట్ అయ్యి సినిమా బయటికి రావాలి అని అనుకుంటూ అదే డిస్టర్బెన్స్‌లో ఉంటాడు. కాస్త దూరంలో సైలెంట్ మోడ్‌లో ఉన్న యష్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. కానీ యష్ ఉన్న ఆలోచనలకి ఆ కాల్ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేడు. అక్కడే ఉన్న శృతి కూడా షూటింగ్ ఆగిపోయినందుకు నిరాశ పడుతూనే విక్రమ్‌తో ఫోన్ కాల్ మాట్లాడుతూ, అవును విక్రమ్, ఆ స్వప్న చేసిన గొడవ వల్ల ప్రస్తుతానికి షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ ఆగిపోయినందుకు యష్ కూడా చాలా బాధపడుతున్నాడు అంటూ మాట్లాడుతూ బాల్కనీలోకి వచ్చేసరికి దీక్ష ఆ ఇంటి వైపు నడుచుకుంటూ రావడం శృతి కంట పడుతుంది. తను రావడం చూస్తూ, నేను తర్వాత కాల్ చేస్తాను విక్రమ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి, తను బాధపడుతూ రావడం చూస్తూ, తనని అవమానించడానికే సినిమా తీస్తున్నామని చెల్లెల ద్వారా తెలిసినట్టుంది అని అనుకొని, ఫంక్షన్‌లో తనని కొట్టింది గుర్తు తెచ్చుకొని, నన్నే కొట్టావు కదా దీక్ష! అవకాశం దొరికిన ప్రతిసారి నిన్ను మానసికంగా టార్చర్ పెడుతూనే ఉంటాను అని అనుకొని, అక్కడ ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి, అక్కడికి ఒక ఆవిడ వచ్చి యష్ గురించి అడగవచ్చు. కాదు, లేదు అనకుండా తనని డైరెక్ట్‌గా లోపలికి పంపించు అని అంటుంది. అలాగే మేడం అంటాడు సెక్యూరిటీ. శృతి ఫోన్ పెట్టేసి టకటక రూమ్‌లోకి వస్తుంది. యష్ కోసం పెట్టిన జ్యూస్ గ్లాస్ అలాగే ఉండటం చూసి, రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండటం చూసి, దాని దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి పెడుతుంది. తర్వాత అక్కడున్న టీవీ ఆన్ చేసి కాస్త సౌండ్ పెట్టి యష్ దగ్గరికొచ్చి ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని, ఏంటి యష్, జ్యూస్ కూడా తాగకుండా ఇంకా ఆగిపోయిన ఆ షూటింగ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. నాకు ఏ జ్యూస్ వద్దు శృతి, తాగాలనిపించడం లేదు అంటాడు యష్ అదే డిస్టర్బెన్స్ కోపం తెచ్చుకుంటూ. అలా అంటే ఎలా యష్ అంటూ జ్యూస్ని యష్ నోటి వరకు తీసుకువెళ్ళి, తాగు యష్ అంటూ కావాలని యష్ షర్టు మీద పోస్తుంది. యష్ అది చూసి ఇంకాస్త చిరాకు పడుతూ, ఏంటి శృతి ఇది అని అడుగుతాడు. సారీ యష్, చూసుకోలేదు, షర్ట్ విప్పేసేయ్, వెంటనే వాష్ చేయిస్తాను అంటూ షర్ట్ విప్పబోతుంటే, వద్దులే, అలా ఉండనివ్వు అంటాడు చిరాకు పడుతూనే. అదే సమయంలో దీక్ష సెక్యూరిటీ దగ్గరికి వచ్చి, ఇక్కడ యశోధర్ గారు ఉన్నారా అని అడుగుతుంది. ఉన్నారు మేడం, వెళ్ళండి అంటాడు సెక్యూరిటీ. థ్యాంక్ యూ అని చెప్పి దీక్ష లోపలికి వస్తుంటుంది. జ్యూస్ మరకలతో ఇలా ఎలా ఉంటావు యష్ అంటూ యష్ చెప్తున్నా వినకుండా షర్ట్ విప్పి పక్కకు వేస్తుంది. జిమ్‌తో కండలు తిరిగిన యష్ బాడీని చూస్తూ, నువ్వు ఇప్పుడు పూర్తి డిస్టర్బెన్స్‌లో ఉన్నావు యష్. ఇలాంటి టైంలో నీకు పూర్తి రిలాక్సేషన్ కావాలి అంటూ యష్‌ని బెడ్ మీదకి నెట్టి తను కూడా బెడ్ మీద పడుతుంది. యష్ అని పిలుచుకుంటూ దీక్ష లోపలికి వస్తుంటుంది. రెస్పాండ్ రాకపోయేసరికి ఇల్లంతా చూస్తూ ఓపెన్ చేసి ఉన్న బెడ్రూమ్ వైపుకి వస్తుంటుంది. ప్లీజ్ శృతి, షూటింగ్ ఆగిపోయిన డిస్టర్బెన్స్‌లో ఉన్నాను, నన్ను చిరాకు పెట్టకు అంటూ యష్ బెడ్ మీద నుంచి లేవబోతుంటే, అప్పటికే తన టాప్ తీసేసి స్లీవ్‌లెస్ వస్త్రంతో ఉన్న శృతి లేవబోతున్న యష్‌ని పూర్తిగా మీదకు గుంజుకొని, డిస్టర్బెన్స్‌లో ఉన్నావు కాబట్టే ఈ రిలాక్సేషన్ యష్ అంటూ మీద ఉన్న యష్‌ని పూర్తిగా తన బందీఖానాలో బంధిస్తుంది. టీవీ సౌండ్‌తో దీక్ష పిలిచేది వినపడకపోవడంతో యష్, శృతి ఎక్కడున్నారు అంటూ ఓపెన్ చేసి ఉన్న ఆ ఆ బెడ్రూమ్‌లోకి వచ్చి సడన్‌గా వాళ్ళని బెడ్ మీద అలా చూసి షాక్ అవుతుంటుంది. ఇలాంటి డిస్టర్బెన్స్ టైంలో మనం సెక్స్‌లో పాల్గొంటే రిలాక్సేషన్‌గా ఉంటుంది యష్ అంటూ యష్‌ని కౌగిలింతలో బంధిస్తుంది. దీక్ష వాళ్ళని అలా చూసి ఆ మాటలు వింటూ విరక్తిగా మొహం తిప్పుకుంటూ ఉండగా, కాస్త ఆగు శృతి అంటూ యష్ దీక్షను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంటాడు. వీడియో నచ్చితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.